ఉలవపాడు మండలం పెద్ద పట్టపుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ సమీపంలోని బుకింగ్ హోం కాలువపై 20 లక్షల రూపాయల సొంత నిధులతో ఎంపీ వేమిరెడ్డి బ్రిడ్జ్ నిర్మించారు. అలాగే 20.5 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరగగా రెండింటిని నేతలిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా ఒకటై అభిమాన నేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దపుట్టపుపాలెం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. గ్రామ పెద్దలు అడిగిన వెంటనే 20 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించామన్నారు. అలాగే ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి దాతృత్వం, మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నియోజకవర్గంలో ఎంతో మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ఇచ్చారని అన్నారు. ఎంపీ ల్యాండ్స్ ద్వారా నియోజకవర్గానికి 1.35 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏర్పాటు చేసినందుకు పెద్దపట్టపాలెం వాసుల తరఫున, మన నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎంపీ గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు ట్రై సైకిల్స్ కానీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ ప్లాంట్లు ఇవ్వడం, ఈరోజు మళ్ళా నేత్రాన్ని కూడా కార్యక్రమాన్ని తీసుకొని నియోజకవర్గాల్లో ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా కళ్ళ జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరూ కూడా సేవ చేయాలని ఒక మంచి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఇంతకుముందు చాలా మంది ఎంపీలను చూసాం. ఎప్పుడో ఎలక్షన్ టైం వచ్చేసి తర్వాత మళ్ళా నియోజకవర్గ ప్రజలకు కనిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. గౌరవ ఎంపీ గారు నాకు తెలిసి అయితే ఉలవపాడు మండలానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం 10 టైమ్స్ వచ్చి ఉంటాడు. మనందరం కూడా చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎంపీ నిధులు కూడా మన నియోజకవర్గానికి ఏవైతే ప్రాముఖ్యత వర్కులు కూడా ఇక్కడే కృష్ణాపురం గ్రామ వాసులు కూడా ఉన్నారు. కనీసం పొలాలకు పోయేదానికి దారి లేకపోతే గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాం. 40 లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశాడంటే రైతుల పట్ల, ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఇంకా ఏమన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాల్సినవి ఏమైనా ఉంటే నోట్ చేసుకుని అవి కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని ప్రతి గ్రామానికి కూడా వస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దానిలో మీ అందరికి కూడా తెలుసు, ఈ రోజు ప్రతి గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ తల్లికి వందనం, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాలు మంచి భవిష్యత్తు రావాలంటే చదువుతోనే సాధ్యం అని చెప్పి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ తల్లికి వందనం మీ అందరికి కూడా తెలుసు. ప్రతి ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అందరికీ కూడా తల్లికి వందనం అమౌంట్ ఇస్తున్న పరిస్థితి. అలాగే ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఆ రోజు ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి ప్రతి మహిళ వాళ్ళ కుటుంబాల నుంచి ఎక్కడన్నా రిలేషన్లకు పోవాలన్నా, టెంపుల్స్ పోవాలన్నా, అలాగే చర్చిలకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం. ఈ రోజు అన్నదాత సుఖీభవ ఈ గ్రామంలో కూడా మన అన్నదాత 437 మంది రైతులకి మీ అందరికి 87.5 లక్షల ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే మత్స్యకార భరోసా మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు మీ అందరికి. ఈ రోజు మత్స్యకార భరోసాలో ఈ గ్రామంలో 894 మందికి సంవత్సరానికి 1.80 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత, సంవత్సరం ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు. ఆ రోజు ఎలక్షన్ లో గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 ఇస్తానని చెప్పి తూచా తప్పకుండా మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈ గ్రామంలో కూడా 15 మందికి సంవత్సరానికి ఆటో డ్రైవర్ సేవలో కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అలాగే పేదవాడి ఆరోగ్యం పట్ల ఇక్కడే ఉన్నాడు జయరావు సోదరుడు, మొన్నే ఎల్ఓసితో ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఈ గ్రామంలో 19 మనకి 25 మందికి
20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. పేదవాడు ఆరోగ్యం పట్ల ఏ కుటుంబం కూడా అప్పుల పాలు కాకూడదు. ప్రతి పేదవాడి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే మనోధైర్యంతో ప్రతి కుటుంబం జీవించాలని చెప్పి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ మన నియోజకవర్గానికి సుమారు 1650 మందికి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ పట్ల ఎటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే 2 గోకుల్ షెడ్లు ఇచ్చాం. మండల గ్రాంట్ లో 17 పనులకి 38 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మీ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పల్లె పండుగ 1 and 2 లో 59,80,000 రూపాయలు, సుమారు 60 లక్షల రూపాయలు ఈ గ్రామానికి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ఇప్పుడే హెల్త్ క్లినిక్ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఏ ప్రభుత్వం మీ పట్ల మంచి పనులు చేసింది? గత ప్రభుత్వంలో కూడా చూసారు. 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు కొనుక్కునే పరిస్థితి. ఈ రోజు సామాన్య మానవుడు వాగలేకపోతే ఫ్రీగా ఇసుకు తీసుకొచ్చుకునే పరిస్థితి. మీరు అందరూ కూడా ఏ ప్రభుత్వం పేదవాడి కష్టాన్ని దోచుకొని తినింది, ఏ ప్రభుత్వం పేదవాడికి సహాయ సహకారాలు అందిస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ